మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పలాస కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వర్చువల్ విధానంలో అప్పలరాజును కోర్టు ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. బైక్తో ఓ వ్యక్తి మృతికి కారణమైనందున అప్పలరాజు కుమారుడిని ఈ కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించారనే కారణంతోనే అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, మనం చూసుకోవచ్చు. ఏదైతే వైసీపీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్ కేసు సంబంధించి కీలక పరిణామం అయితే నిన్న చోటు చేసుకుంది. ఇంతవరకే ఏదైతే అప్పలరాజు కుమారుడు ఆరవను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. అయితే నిన్న అనూహ్యంగా 12 రోజుల తర్వాత మంత్రి సీదిరి అప్పలరాజును రాత్రి 7 గంటలకి తీసుకెళ్లిన పోలీసులు ఇప్పటి వరకు కూడా బయటికి తీసుకువచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. అయితే ఈ నేపథ్యంలో కొంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే పలాసకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ నేతలను ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే సుమారు 24 గంటలు గడుస్తున్న నేపథ్యంలో ఇంతవరకు కోర్టు ముందు కూడా హాజరుపరచకపోవడంపై కూడా పలు అనుమానాలు అయితే కలిగిస్తున్నవి. ఇప్పటికే వైద్యుల బృందం వచ్చి అప్పలరాజుకు వైద్య పరీక్షలు అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే మెజిస్ట్రేట్ దగ్గర చుచ్చువల్ గా యొక్క ఇంట్రాగేషన్ కి హాజరయ్యే పరిస్థితి కనిపిస్తుందని మాత్రం ఒక బాగోట అయితే వినిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా అప్పలరాజు సంబంధించి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నమోదు చేసిన నేపథ్యంలో రిమాండ్ కూడా తరలిస్తారనే వార్తలు రావడంతో భారీ ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ కార్యకర్తలు అయితే కాశీబొగ్గు పోలీస్ స్టేషన్ కి చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఒక సాధారణమైన యాక్సిడెంట్ కేసును ఇప్పటికే కుమారుడుకు 14 రోజులు రిమాండ్ విధించారు. ఇప్పుడు మరలా అప్పలరాజును కూడా అరెస్ట్ చేసి 24 గంటలుగా పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. అరెస్ట్ చేశామని చెప్పినప్పుడు కూడా ఇంతవరకు కూడా జడ్జి ముందు ఆధారపడలేదని ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే వైసీపీ క్యాడర్ నుంచి అయితే కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఏదైతే అప్పలరాజు విషయం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది. ఒక సాధారణమైన యాక్సిడెంట్ కేసుకు సంబంధించి కుమారుడిని రిమాండ్ కు తరలించారు. ఇప్పటికే ఇప్పుడు తండ్రిని కూడా అదే రిమాండ్ కు తరలించేందుకు ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కావచ్చు అంతా రంగం సిద్ధం చేస్తుంటారు. అయితే ఇంకో విషయం కూడా మనం చూసుకోవచ్చు. టెక్కల ఇన్ఛార్జ్ పేరాడ తిలక కూడా ఏదైతే సీదిరి అప్పలరాజు సంబంధించి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పలాస కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వర్చువల్ విధానంలో అప్పలరాజును కోర్టు ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. బైక్తో ఓ వ్యక్తి మృతికి కారణమైనందున అప్పలరాజు కుమారుడిని ఈ కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించారనే కారణంతో అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ అరెస్టు సందర్భంగా కొన్ని అంశాలకు సంబంధించి అప్పలరాజును పోలీసులు విచారించే అవకాశం ఉంది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పలాస కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వర్చువల్ విధానంలో అప్పలరాజును కోర్టు ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. బైక్తో ఓ వ్యక్తి మృతికి కారణమైనందున అప్పలరాజు కుమారుడిని ఈ కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించారనే కారణంతో అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు ఫోన్ ఇన్ ద్వారా. రాము, ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వర్చువల్ విధానంలో అప్పలరాజును కోర్టు ఎదుట హాజరుపరిచే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి?
శివాని మనం చూసుకోవచ్చు. నిన్న సాయంత్రము 7 గంటలకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్ట్ చేశారు. అయితే ఇంతవరకు కూడా అప్పలరాజుకు సంబంధించి ఎటువంటి పోలీసులు కోర్టులో హాజరుపరచడం కానీ లేకపోతే ఇతర అంశాలపై కానీ ఒక స్పష్టత అయితే రాలేదు. అయితే ఇప్పటికే వైద్యుల బృందం వచ్చి అప్పలరాజుకు సంబంధించి మనం చూసుకుంటే వైద్య పరీక్షలు కూడా ఏదైతే పోలీస్ స్టేషన్ లోనే నిర్వహించారు. పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన తర్వాత వైద్య బృందం కూడా తిరిగి హాస్పిటల్కి వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే అప్పలరాజును కోర్టు ముందు హాజరు చేస్తారా లేదా ఉత్సవాల్లో హాజరుపరుస్తారా అనేది మాత్రం కొంత ఆసక్తిని కలిగిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సుమారు 24 అవర్స్ గడుస్తున్న నేపథ్యంలో ఇంతవరకు కూడా అప్పలరాజుపై విచారణ కొనసాగిస్తున్నారా, అరెస్ట్ చూపించారా, లేకపోతే కోర్టు ముందు హాజరు చేస్తారనేపై కూడా స్పష్టత లేకపోవడం. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే వైసీపీకి సంబంధించిన ముఖ్య నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేయడం, అంతేకాకుండా అప్పలరాజుకు సంబంధించిన అనుచరులు ఎవరైనా పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తే వాళ్ళను కూడా ఇతర ప్రాంతాలకు అరెస్ట్ చేసి తరలించడం అనే ప్రక్రియ అయితే జరుగుతుంది. ప్రస్తుతం పలాస వ్యాప్తంగా కూడా ఒక ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సాధారణమైన యాక్సిడెంట్ సంబంధించి కేసుకు సంబంధించి ఇప్పటికే అప్పలరాజు కుమారుడిని అరవను రిమాండ్ కు తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మరొకసారి 12 రోజుల తర్వాత అప్పలరాజును అరెస్ట్ చేసి A3గా చూపిస్తున్న పోలీసులు ఆయనపై ఏ సెక్షన్ వేశారనే దానిపై కూడా స్పష్టత ఇవ్వకపోవడం, 24 గంటలు గడుస్తున్నా సరే ఇప్పటి వరకు కూడా కోర్టులో కూడా హాజరుపరచకపోయి పలు అనుమానాలు అయితే కలుగుతున్నవి. అయితే ఉత్సవాల్లో అప్పలరాజుని హాజరు చేస్తారనే ఒక వార్త వచ్చినప్పటిపై దానిపై ఇంతవరకు కూడా పోలీసులు ఒక క్లారిటీ ఇచ్చే పరిస్థితి లేదు. ఏదైనప్పటికీ కూడా పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒక సాధారణమైన యాక్సిడెంట్ కేసుకు సంబంధించి కుమారుని అరెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు తండ్రిని కూడా అరెస్ట్ చేయడంపై కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే ముఖ్యంగా పోలీసులు ఏదైతే నిన్న అరెస్ట్ చేసిన తర్వాత దానిపై ఒక క్లారిటీ ఇవ్వకుండా ఈ యొక్క కాలయాపన చేయడంపై కూడా వాళ్ళు అనుమానాలు కలిగిస్తున్నారు. పోలీసులు తన ఇష్టానుసారంగా తమ చేతుల్లో లా అండ్ ఆర్డర్ తీసుకుని ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని కూడా వైసీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే మాజీ మంత్రి డిప్యూటీ సీఎం అదేవిధంగా మాజీ డిప్యూటీ సీఎం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు కృష్ణదాస్ గారు కూడా ఈ పోలీస్ స్టేషన్ కి చేరుకోవడం అయితే జరిగింది. ఆయన కూడా పోలీసులు అయితే నిలువరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న తీసుకుని వచ్చిన వ్యక్తిని ఇంతవరకు కూడా కోర్టులో హాజరుపరచకపోవడం ఏంటి, ఏం జరిగింది, డాక్టర్ల బృందం కూడా వచ్చి అప్పలరాజుని చెకప్ చేశారు. అప్పలరాజు ఏమైంది స్పష్టత ఇవ్వాలని మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శివాని రాము, అయితే విచారించే సమయంలో ఎలాంటి అంశాలకు సంబంధించి ప్రశ్నించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? ముఖ్యంగా చూసుకుంటే విచారణకు సంబంధించి ఏదైతే అప్పలరాజు తన థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాము. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పలాస కాసిబుగ్గ పోలీస్ స్టేషన్లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వర్చువల్ విధానంలో అప్పలరాజును కోర్టు ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. బైక్తో ఓ వ్యక్తి మృతికి కారణమైనందున అప్పలరాజు కుమారుడిని ఈ కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించారనే కారణంతో అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు.